గవర్నర్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న మాక్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ సభ్యులారా, గత సంవత్సరంలో మన రాష్ట్రం అనేక రంగాలలో అభివృద్ధి సాధించింది. ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలను మీ ముందుంచుతున్నాను. ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టింది. ప్రతి పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏఐ ల్యాబ్స్, స్మార్ట్ లెర్నింగ్ ప్యాడ్స్ అందిస్తున్నాము. సూపర్ 8 ఎడ్యుకేషన్ స్కీమ్స్ ద్వారా 8 ముఖ్య అంశాలలో నైపుణ్యం పెంచుతున్నాము. ప్రభుత్వ హాస్పిటల్స్లో 24/7 సేవలు, ఉచిత పరీక్షలు, రోగులకు ఆరోగ్య భద్రతా పథకం అమలు చేశాము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను విస్తరించాము. రైతులకు ఎంఎస్పి గ్యారంటీ చట్టం అమలు చేశాము. పంట బీమా, తక్కువ వడ్డీ రుణాలు ఇస్తున్నాము. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ కంపెనీతో కలిసి గూగుల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ను విశాఖపట్నంలో ప్రారంభించాము. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలు చేపట్టాం. కొత్త సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ నిర్మించాము. 1000 కిలోమీటర్ల కొత్త రోడ్ నిర్మించాము. నెల రోజుల క్రితం వచ్చిన మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఇల్లు, చెట్లు, రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ ప్రారంభించాము. వృద్ధులకి ఇచ్చే వృద్ధాప్య పింఛన్ 3000 నుంచి 4000కు పెంచాము. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాము. ఇలా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుంది. ధన్యవాదాలు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభిస్తున్నాను. ముందుగా అధికార పార్టీ సభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష